టడాయ్! హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీ సాయి డిజైనింగ్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటని ఆలోచిస్తున్నారా? లైనింగ్ బ్లౌజ్ ఫుల్ వీడియో నా స్టైల్లో ఎలా కుట్టుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకున్నాక ఒక 1.5 ఇంచుని నడుము పట్టి కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టేసుకోండి. ఆ పైన కూడా లగవకుండా కుట్టేసుకోండి. అంటే డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. వేసుకున్న దాన్ని మెయిన్ పీస్కి వేసి కుట్టేసుకోండి. ఆల్రెడీ నేను ఈ టిప్ మీకు షార్ట్ వీడియోలో చూపించాను. ఇప్పుడు ఇది ఫుల్ వీడియో. మొత్తం టోటల్ లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. కుట్టుకున్న దాన్ని ఇప్పుడు చూసారు కదా, ఖర్చులు ఏదైనా ఉంటే కట్ చేసేసుకోండి. ఇప్పుడు లైనింగ్ మీద వేసేసుకోండి. స్టిచ్చింగ్ అనేది మెయిన్ పీస్ మీద పడకుండా లైనింగ్ మీద వేసేసుకోండి. వేసుకున్న తర్వాత పైపింగ్ని నేను ఆల్రెడీ కుట్టేసుకున్నాను. కుట్టుకున్న దాన్ని ఇప్పుడు నేను ఈ లైనింగ్ పీస్కి నేను స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఆపోజిట్గా కుట్టుకోవాలి. మనం ఆపోజిట్గా కుట్టుకోవాలి. అంటే మనం లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ మీద వేసి ఆపోజిట్గా పెట్టి కుట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, అలా. ఒకేసారి నేను ఫ్రంట్ పార్ట్కి కూడా పైపింగ్ వేసేసుకుంటున్నాను. ఫ్రంట్ టూ పార్ట్స్కి వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా చేస్తే మాత్రం 1 అవర్ పట్టే బ్లౌజ్ 40 మినిట్స్లో అయిపోయిద్ది. నాకైతే 40 మినిట్స్లో ఎగ్జాక్ట్గా అయిపోయిద్ది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. పైన షోల్డర్స్ దగ్గర కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే ఓన్లీ చిన్న మార్క్ అనేది గీసుకోండి. ఎందుకంటే షోల్డర్స్ లైన్గా వస్తాయి. ఒకటి పక్కకి ఒకటి ఇటు పక్కకి పోకుండా లైన్గా వచ్చిద్ది. సో ఇప్పుడు కుట్టుకున్న పైపింగ్ని నెక్కేసి ఇలా కుట్టేసుకోండి. ఆ వేస్ట్ అనేది కటింగ్ చేసేసుకోండి. చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగ్ కుట్టుకున్న ఆ లైనింగ్ పీస్ని వేసి కుట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. స్టార్టింగ్ నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నట్టుగా బ్యాక్ పార్ట్ పైపింగ్ ఇవన్నీ నేను కుట్టేసుకుంటాను. ఇలా కుట్టుకోవటం వల్ల లాస్ట్కి వచ్చేసరికి మనకి అన్ని జాయింట్లే, అంటే హ్యాండ్స్, షేప్ బెల్ట్, యూక్స్ బెల్ట్ ఇవన్నీ మనకి ఈజీగా అయిపోయింది. ఇలా కుట్టుకున్న తర్వాత నేను హ్యాండ్స్ కూడా హాఫ్ ఇంచ్ పెట్టుకొని కుట్టేసుకుంటాను. నేను కుట్టి మనం ఉల్టా తిప్పేసుకోవటం, ఈ హెమ్మింగ్ కాదు కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగానే నేను క్రాస్ తీసేసుకుంటున్నాను. కొంతమంది కుట్టిన తర్వాత తీసుకుంటారు. ఇలా తీసుకుంటే మనకి ఈజీగా అయిపోయిద్ది. బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండిద్ది. సో ఇప్పుడు నేను హ్యాండ్స్ కూడా కుట్టేసుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఇలా కుట్టుకుంటే బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమైపోద్ది. సింపుల్గా కుట్టేసుకోవచ్చు. ఖాళీ టైంలో అయినా మన బ్లౌజెస్ మనం కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అన్ని షార్ట్ వీడియోస్ తీస్తున్నాను కాబట్టి ఒక్కటన్నా ఫుల్ వీడియో తీద్దామని చెప్పి నేను మీకోసం తీశాను ఈ బ్లౌజ్. ఇప్పుడు ఫైనల్లీ ఐరన్ చేసుకుంటున్నాను నేను. కుట్టిన తర్వాత పైపింగ్ వేసుకున్నాను కదా, వేసుకున్న తర్వాత ఐరన్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవటం వల్ల మనకేంటంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉండిద్ది. చూడండి, నెక్ అనేది ఐరన్ చేసిన వెంటనే అణిగిపోయిద్ది చాలా. మనం ఇప్పుడు ఆ నెక్ పైపింగ్ దగ్గర స్టిచ్చింగ్ వేయాలి కదా సైడ్న, ఈజీగా కర్వ్ అనేది ఈజీగా తిరిగిపోయేది. ఇది ఒక టిప్ అనుకోవచ్చు మీరు. ఐరన్ బాక్స్ కూడా మనం యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టైలరింగ్కి సంబంధించిన టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. మెయిన్ ఐరన్ బాక్స్ మనకు కావాల్సిందే దేనికైనా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఐరన్ చేశాక చూడండి, నెక్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉండిద్ది. కర్వ్ కూడా నీట్గా తిరిగిద్ది. ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఐరన్ చేసుకుంటున్నాను. చాలా నీట్గా ఉండిద్ది ఐరన్ చేస్తే. ఇలా ఐరన్ చేశానంటే నాకు కుట్టే కొందికి బ్లౌజెస్ కుట్టాలనిపించింది ఫ్రెండ్స్. నార్మల్గా ఉందనుకోండి, ముడతలుగా ఉండిద్ది, అన్ఈజీగా ఉండిద్ది. మనం సర్దుకుంటా కుట్టుకుంటానికి చాలా టైం అనేది వేస్ట్ అయిపోయిద్ది. ఇలా ఐరన్ చేసుకుంటే మనకి చాలా నీట్గా ఉండిద్ది, ఫినిషింగ్ బాగుండిద్ది. కస్టమర్ కూడా చాలా లైక్ చేస్తారు మనం కుట్టిన వర్క్కి, స్టిచ్చింగ్కి ఫినిషింగ్ చాలా బాగుందని చెప్పి. ఇలాంటివి కూడా మనం యూస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను పైన స్టిచ్చింగ్ వేస్తున్నాను. మనకి ఫినిషింగ్ బాగుండిద్ది, టైం సేవ్ అయ్యిద్ది. అదే ఐరన్ చేయకుండా వేసినట్లయితే అవన్నీ మనం ఆ ముడతలు సరి చేసుకుంటూ కుట్టుకోవాలి కదా. అలా సరి చేసుకుంటూ కుట్టుకోవడం వల్ల టైం అనేది చాలా వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఐరన్ చేసిన తర్వాత కుట్టాక కర్వులు కూడా చాలా నీట్గా రౌండ్ బాగా తిరిగిద్ది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫైనల్లీ నేను పాదం చేంజ్ చేసుకుంటున్నాను. సింగిల్ పాదం తీసేసేసాను, డబల్ పాదం పెట్టాను. సైడ్ ఉంది కదా మనకి, ఆ లైనింగ్ పీస్ని మెయిన్ పీస్కి మొత్తం నేను కుట్టేసుకుంటున్నాను.
ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కుట్టేసుకోండి ఫ్రెండ్స్ మీరు. ఓకే, కుట్టుకున్నాక ఆ తర్వాత ఏం చేయాలంటే ఖర్చులన్నీ కట్ చేసేసుకోండి నీట్గా. ఫస్ట్ మనం నీట్గా ఖర్చులు కట్ చేసుకుంటేనే బ్లౌజ్ అనేది నీట్గా కస్టమర్కి కూడా చూడటానికి చాలా నీట్గా ఉండిద్ది. కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే సైడ్లు మనం ఖర్చులకి 2 ఇంచెస్ వదులుకున్నాం కదా ఫ్రెండ్స్, అటు ఇటు ఆ 2 ఇంచెస్ పట్టుకొని అక్కడి నుంచి మిడిల్కి మనం నెక్ దగ్గర మిడిల్ ఉండిద్ది కదా, మిడిల్ మడతలాగా ఉండిద్ది చూడండి, ఆ మడత దగ్గర నుంచి ఈ సైడ్ ఖర్చుల దగ్గర దాకా చిన్న టక్ ఇచ్చుకోండి. అటు ఇటు చిన్న టక్ అనేది ఇచ్చుకుంటే మనకి టక్స్ అనేది 2 సమానంగా ఉంటాయి. సో అట్లా ఇచ్చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా నేను జాయింట్ చేసేసుకుంటున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీడియోలో చూడండి నేను మార్కింగ్ ఎలా ఇస్తానో. క్రాస్ దగ్గర నా వైపుకి 3 ఇంచులు, 3 ఇంచుల పక్కన ఒక 1 ఇంచు కలుపుకోండి. 3 పక్కన 1, 4 అంటే 3, 4 ఇచ్చుకున్న తర్వాత మార్క్ చేసుకొని దాన్ని మిడిల్గా పట్టుకొని పైన 2 షోల్డర్స్ని రెండు భాగాలుగా, అదిగో వీడియోలో చూపిస్తున్నాను, 2 భాగాలుగా పట్టుకొని చిన్న టక్ ఇచ్చుకోండి. ఆ టక్ ఇచ్చుకున్నాక ఉక్సులు పట్టీకి వెళ్ళే రెండుని అంటే కింద షేప్ బెల్ట్ని పక్కన నెక్ని పట్టుకొని మధ్యలోకి వేసుకోండి. మధ్యలోకి వేసుకున్న తర్వాత చంక భాగంలో ఈ రెండింటికి మధ్యలో చంక భాగం మనకి దానికి ఎదురుగా రావాలి. చూడండి కప్ సైజ్ చాలా నీట్గా ఉండిద్ది, కప్పు కూడా చాలా స్టాండర్డ్గా ఉండిద్ది. సో 2 నేను అలా కుట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత షోల్డర్స్ని నేను జాయింట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా నెక్ నా వైపుకు ఉండాలి. బిగినర్స్కి, నాకంటే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్, బిగినర్స్కి నెక్ మన వైపు ఉంటే నెక్స్ అనేది 2 కలిసిపోతాయి, అంటే పైపింగ్ ఎగుడు దిగుడుగా లేకుండా ఉండిద్ది. బిగినర్లకి ఇది ఒక టిప్గా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. సో షోల్డర్స్ నేను జాయింట్ చేసేసుకున్నాను. జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి నీట్గా అట్లా ఒక 1/2 ఇంచ్ అనేది వదులుకోండి. ఇప్పుడు షోల్డర్స్ని ఆ ఖర్చులు అనేది నా వైపుకు చూసుకోవాలి, అంటే బ్యాక్ వైపుకి, బ్యాక్ పార్ట్కి వెళ్ళే ఆ షోల్డర్ అనేది బ్యాక్ పార్ట్కి వెళ్ళే పడి ఉండాలి. సో ఇప్పుడు నేను అలా అది కుట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ 2 పార్ట్స్ 2 నేను అలా కుట్టేసుకుంటున్నాను షోల్డర్స్ దగ్గర. ఇప్పుడు కుట్టుకున్నాక షేప్ బెల్ట్ తీసుకున్నాను నేను. ఆది జాకెట్ ప్రకారం కొలుచుకుంటున్నాను నేను. కొలుచుకొని ఖర్చులు వదులుకున్నాను. ఖర్చులు వదులుకున్నాక ఇటు అటు 3.5 ఈ బ్లౌజ్కి ఉంది ఫ్రెండ్స్. సో ఈ చివరి నుంచి ఆ చివరికి 3.5 పెట్టుకున్నాను. 3.5 పెట్టుకున్నాక లోతు తీసుకోవాలి మనం దీనికి. చూడండి ఇప్పుడు నేను దీనికి లోతు తీసుకుంటున్నాను, లోతుగా కటింగ్ చేసుకుంటున్నాను. మీరు కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోండి. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకున్నాను నేను. మెయిన్ పీస్ తీసుకున్న తర్వాత దీన్ని దానిపైన వేసి కింద 1 ఇంచ్ అనేది మనం వదులుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 ఇంచ్ అనేది వదులుకొని పైన లోతు కూడా ముందుగానే కటింగ్ చేసేసుకోండి. వీడియోలో చూస్తున్నట్టుగా చిన్న టక్ ఇచ్చుకోండి. టక్ ఇచ్చేసిన తర్వాత ఒక లైనింగ్ పీస్ని ఒక మెయిన్ పీస్ని తీసుకొని లైనింగ్ పీస్కి వెళ్ళే ఉండాలి, మెయిన్ పీస్కి వెళ్ళే ఉండాలి. సో పైన కింద అది వేసుకోవాలి. మధ్యలో మనం కుట్టుకున్న ఫ్రంట్ క్రాస్ పీస్ ఉంది కదా, అది ఉంచుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ రెండింటిని పైన మనం దాన్ని సీదా చేసుకొని పైన ఒక చిన్న కుట్టేసుకోండి. అంచునాలో కుట్టేసుకోవడం వల్ల నీట్గా ఉండిద్ది. ఇప్పుడు కుట్టుకున్న దాన్ని బిగినర్లు అయితే నాకు అలవాటు ఫ్రెండ్స్, బిగినర్ల కోసం చెప్తున్నాను నేను. ఆ రెండింటి మీద ఒక కుట్టేసుకొని కింద సన్నగా అంచు మడిచి కుట్టుకోండి. ఇలా కుట్టుకోవడం వల్ల ఖర్చులు అనేది లోపలికి లోడ్ అయిపోతాయి, బొటిక్ స్టైల్లో ఉండిద్ది. నేను ఈ టిప్ కూడా మీకు చెప్పాను నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో. ఇప్పుడు నేను కాజా పట్టీ కోసం మనం నెక్స్ట్కి మనం కటింగ్ చేసుకున్న పీస్ ఉండిద్ది కదా, మెయిన్ పీస్ని లైనింగ్ పీస్కి వేసి సన్నగా అంచు మడుచుకొని కుట్టుకుంటున్నాను. కుట్టుకున్న దాన్ని మా కస్టమర్లు ఎక్కువ కాజా పట్టీని రైట్ సైడ్కి వెళ్ళి కుట్టించుకుంటారు. కొన్ని సైడ్స్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ కూడా ఉండిద్ది. ఇప్పుడు మా సైడు రైట్ సైడ్ కాజా పట్టీ ఉండిద్ది, లెఫ్ట్ సైడ్ హుక్ పట్టీ ఉండిద్ది. చూస్తున్నట్టుగా పక్కన ఇంకో సన్నగా అంటే పాదం వార కుట్టు కూడా డబల్ కుట్టేసుకోండి. కుట్టుకున్న దాని తర్వాత ఇప్పుడు హుక్ పట్టీ కోసం నేను లైనింగ్ పీస్ని స్ట్రైట్గా పీస్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న దాన్ని సన్నగా ఒక గోరంచును మందాన అంచు మడిచి కుట్టుకున్నాను. కుట్టుకున్న దాన్ని ఇప్పుడు నేను హుక్ పట్టీ కుట్టేసుకున్నాను, అంటే దానికి అటాచ్ చేసి కుట్టేసుకున్నాను. వీడియోలో చూడండి ఫ్రెండ్స్, కింద నుంచి వేసుకునేది
హుక్ పట్టి, పైనుంచి పెట్టి కుట్టుకునేదేమో కాజా పట్టి. మీకు వీడియోలో క్లారిటీగా అర్థమైద్ది. లెఫ్ట్ సైడ్ ఉండేదేమో హుక్ పట్టి, రైట్ సైడ్ ఉండేదేమో కాజా పట్టి. మా సైడ్ అయితే అలా వేసుకుంటారు. సో ఇప్పుడు రెండు సమానంగా లెవెల్గా ఉన్నాయో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్స్ని కుట్టేసుకున్నాను. సైడ్ అంచులు కూడా లేకోకుండా, అంటే లైనింగ్ పీస్కి మెయిన్ పీస్ వేసి కుట్టుకున్నాను. నాకు కొంచెం చంక భాగంలో అతుకులు పడుతున్నాయి. ఆ అతుకులు నేను కుట్టేసుకుంటున్నాను. ఈ అతుకులు కూడా మెయిన్ పీస్ పైన, లైనింగ్ పీస్ కింద, ఈ రెండింటి మధ్యలో హ్యాండ్ అనేది ఉంచుకొని కుట్టుకుంటున్నాను. ఇలా కుట్టుకోవడం వల్ల ఖర్చులు అనేది లోపలికి లోడ్ అయిపోతాయి. మనకు ఖర్చులు బయటికి కనిపించవు. ఖర్చులు బయటికి కనిపిస్తే ఏంటంటే ఆ థ్రెడ్స్, వేస్ట్ థ్రెడ్స్ అన్నీ బయటకు వస్తాయి. బ్లౌజ్ అనేది చూడటానికి కూడా అన్ఈజీగా ఉండిద్ది మనకి. సో ఇలా కుట్టుకోవడం వల్ల మనకి బ్లౌజెస్ అనేది నీట్గా ఉండిద్ది. బొటిక్ స్టైల్లో ఉంటాయి ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోయింది మనకి. ఓకే, ఇప్పుడు హ్యాండ్ కూడా నాకు రెడీ అయిపోయింది. సో నేను ఈ రెండింటిని చెప్పాను కదా కొలుచుకోవాలని చెప్పి, రెండు సమానంగా ఉన్నాయో లేదో అని చెప్పి కొలుచుకున్నాను. చూడండి, క్రాస్ అనేది ఫ్రంట్కి వెళ్ళిపోవాలి మనకి. ఎందుకంటే మనం హ్యాండ్ క్రాస్ తీసుకున్నాం కదా, ఆ క్రాస్ అనేది ఫ్రంట్ వైపుకి వచ్చేయాలి. షోల్డర్ మనం ఇచ్చుకున్న టక్ షోల్డర్ మధ్యలోకి రావాలి. మనం హ్యాండ్కి టక్ ఇచ్చుకుంటాం కదా, అది కరెక్ట్గా షోల్డర్ దగ్గర పడి ఉండాలి మనకి. సో ఇప్పుడు నేను డబల్ కుట్ అనేది వేసేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత ఇంకో హ్యాండ్ కూడా నేను సేమ్ అలానే కుట్టేసుకుంటున్నాను. నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్, మనకు కస్టమర్స్ ఇస్తారు కదా 4-5 జాకెట్లు, అవి ముందుగానే మిషన్ దిగేసిన ఈవినింగ్ ఒకేసారి అందరి ఎవరికి వాళ్ళకి కటింగ్ చేసేసుకుంటాను. ఒక 20 బ్లౌజెస్ అవని, 25 అవని, 30 అవని, అలా కట్ చేసుకున్న తర్వాత 2 days అవని, 3 days అవని ముందు అందరికి కుట్టేసుకుంటాను. అంటే ఒకళ్ళు ఒక రోజు కట్ చేసి ఒకళ్ళు ఒక రోజు కుట్టుకోవటం వల్ల అనేది మనకి టైం కూడా చాలా వేస్ట్ అయిపోయింది. ఇవన్నీ అయిపోయిందాక నేను మిషన్ కుడతానే ఉంటాను ఫ్రెండ్స్. అంటే మళ్ళీ నెక్స్ట్ డే అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ డే నేను మళ్ళీ ఫ్రెష్గా కటింగ్ చేసుకుంటాను. సో ఈ టిప్ కూడా మీరు ఫాలో అయితే చాలా యూజ్ అయ్యిద్ది మీకు. సో ఇప్పుడు నేను హ్యాండ్ సేమ్ మెజర్ బ్లౌజ్ ప్రకారం హ్యాండ్ సైజ్ చూసుకున్నాను. చంక భాగంలో కూడా చూసుకున్నాను. ఫైనల్లీ నడుం భాగం అంటే కాజా పట్టి నుంచి మన లూజ్ ఉంటుంది కదా అక్కడ వరకు. సో అటో కుట్టు ఇటో కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత మెజర్ చూసుకోండి ముందు మీరు. అంటే చంక లూజ్ ఎంత వచ్చింది, నడుము లూజ్ ఎంత వచ్చింది, ఫ్రంట్ మనం క్రాస్ పెట్టాం కదా అక్కడ లూజ్ ఎంత వచ్చింది అనేది అలా చూసుకోవటం వల్ల ఏదన్నా లూజ్ ఎక్కువ తక్కువలో ఉంటే మనకి సైడ్ కుట్టులాగి ఈ కుట్టులో కలిపేసుకోవచ్చు. నాకు పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ అనేది అయిపోయింది. నాకు పర్ఫెక్ట్గా లూజ్లు ఎక్కడ ఎక్కువ తక్కువలు ఏమి రాలేదు. సో ఇప్పుడు నేను పక్కన ఒక పాదం వారం ఉంచుకొని సైడ్ కుట్లు వేసుకుంటున్నాను. ఖర్చులకు మనం వేసుకుంటాం కదా, సో అలా ఒక్కొక్కరు 3 వేసుకుంటారు. నేనైతే 3 వేస్తున్నాను. ఒక్కొక్కరు 4 వేసుకోవచ్చు. ఫైనల్లీ నేను ఖర్చులు అనేది కటింగ్ చేసుకుంటున్నాను. కటింగ్ చేసేసేసి లాస్ట్కి ఒక కుట్టేసేస్తున్నాను ఖర్చులు లగవకుండా. ఒక్కొక్కరు ఓవర్లాక్ చేస్తారు కదా, సో అలా అయినా మనం కుట్టేసేయాల్సిందే. ఫైనల్లీ నేను ఈ రెండో భాగంలో కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ సైడ్ ఎవరైనా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకైతే నా వీడియో షేర్ చేయండి. పాపం వాళ్ళకి యూజ్ అయితే అనుకుంటున్నాను నేను. నా వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఓకే, డన్. ఫైనల్లీ నా బ్లౌజ్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.